ఆనందమాయే. ఆహా, రాహుకేతు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఇది అబ్బాయిలు, బయలుదేరండి. ఎక్కడికి? ఈ రోజు నా జాతకం ప్రకారం విందులు వినోదాలు అని ఉందయ్యా. విందు మా ఆవిడ రెడీ చేస్తుంది, ఈ లోపల మనం వినోదం. ఏ క్యారమ్స్ నాకంత తీరిక లేదు, ఆఫీస్కి వెళ్ళాలి. అదిగో ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాడుగా, వాడిని తీసుకెళ్ళండి. ఓకే కంప్యూటర్. ఇదిగో సింహరాశి, కన్యారాశి బిజీ అంటున్నాడు. నువ్వైనా వస్తావా రావా? వీడెక్కడు, కెనడా బిల్డప్, కాకినాడ బిహేవియర్. అంకుల్ త్వరగా రండి, క్యారమ్స్ ఆడదాం. వస్తున్నా. అంకుల్ మీరు ఆడేది క్యారమ్సా? మరి చెప్పరే, క్యారమ్స్ లో నేను కర్ణాటక ఫస్ట్. పదండి. నేను కేరళలో ఫస్ట్. అంకుల్ చెప్పలేవయ్యా మరి. హాయ్ అంజలి. రండి ఆచార్య గారు, రండి కూర్చోండి. ఫస్ట్ మనమే ఆడాలి. ఈస్ట్ ఫేస్ లో కూర్చున్నాను కదా, తొలి దెబ్బ నాది. తొలి దెబ్బ కాదు అంకుల్, ఫస్ట్ ట్రై కనాలి. ఏదో ఒకటి. మీరు ఆగండి, లేడీస్ ఫస్ట్. నువ్వు ఆడు అంజలి. థ్యాంక్ యూ. వావ్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, ఎక్సలెంట్ అంజలి, వెరీ సూపర్ స్ట్రైక్. ఊపించారు, కాయిన్స్ కదిలిపోతున్నాయి. నువ్వు ఆడవే. ఓ కాఫీ. థాంక్స్ ఆంటీ. తెచ్చింది నీకు కాదు, నాకు. కొట్టింది అపోజిషన్, నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తున్నావేంటి? కొట్టింది అపోజిషన్ అంకల్, పడింది మాత్రం మా వైట్. ఆచార్య గారు ఇలా అయితే మనం ఆడాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ. అది కూడా బోర్డు లాగా ఉంటాను. లేదు, ఆడండి. ఇగో ఆడితే సీరియస్ కాదండి, లేకపోతే లేదు. ఒరే అంటే అన్నానంటావు గానీ నువ్వు వచ్చి అన్నాళ్ళైందిరా? నెల రోజులు. వాడొచ్చి అన్నాళ్ళైంది? వారం రోజులు. మరి వారం రోజులకే వాడంత అడ్వాన్స్గా ఎలా ప్రొసీడ్ అయ్యాడురా? అదే నాకు అర్థం కావట్లేదు బాబాయ్. నీకు అర్థం కాదురా, తొర్రెడు వెతవా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏకైకలు పక్కపక్కలు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడాలు చూసి నువ్వు బాధపడటం కాదు. అంజలికి నువ్వు స్పెషల్ గా కనిపించాలంటే నీ దగ్గర స్పెషల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఉంది బాబాయ్. ఉందా? ఏంటది? కాలేజీలో చదివేటప్పుడు నేను హై జంప్ లో స్టేట్ ఫస్ట్ బాబాయ్. స్టేట్ ఫస్ట్? సూట్ కేసు అక్కడ పెట్టరా, నేను వంగుంటాను కానీ నువ్వు దూకే. అలాగే, నువ్వు వంగ బాబాయ్. దూకో. రెడీ, 1 2 3 4. మాడ ఈ ఎక్కి దూకటాలు బొక్కబాడ పట్టాలి కదరా స్పెషల్ క్వాలిఫికేషన్స్ అంటే. ఒక ఆటో పాటో ఉండాలరా. ఉంది బాబాయ్. ఏంటి? కాలేజీలో నేను సింగింగ్ లో ఫస్ట్. సింగింగ్ లో ఫస్ట్? అవును బాబాయ్. ఒక బ్రిలియంట్ ఐడియా రా. ఈ రోజు కార్తీక పౌర్ణమి, నువ్వు బ్యూటిఫుల్ గా డ్రెస్ వేసుకుని మేడం ఎట్లెక్కి వెన్నెల్లో ఒక అందమైన రాగాన్ని ఆలపించరా. అంజలి ఫ్లాట్ అయిపోద్ది, నీకు ఫ్యాన్ అయిపోద్ది. చాలా మంచి ఐడియా బాబాయ్, నేను ఆశీర్వదించు. ఆల్ ద బెస్ట్, ప్రొసీడ్. ఓకే. కంగ్రాట్స్ ప్రభు, నీ వాయిస్ సింప్లీ సూపర్బ్. రియల్లీ థ్యాంక్ యూ అంజలి. ఈ మధ్య కాలంలో ఇంత మంచి పాటని, ఇంత స్వీట్ వాయిస్ ని నేను ఎప్పుడు వినలేదు. నిజంగా చాలా బాగుంది. కంగ్రాట్స్ అగైన్. థ్యాంక్ యూ. సీ యు టుమారో. బై బై. రే, ఇది అన్యాయం రా. పాట పాడింది నేను. అంజలి నేననుకుంది, నన్నేం చేయమంటావు? కాదని చెప్పొచ్చుగా. అదృష్టం తలుపు కొడితే ఇది రాంగ్ అడ్రస్, పక్కింటికి వెళ్ళమని ఏ ఫూలు చెప్పడరా. ఆడపిల్లని అవకాశాన్ని తెలివిగా వాడుకోవాలి. దాట్స్ ప్రభు స్టైల్. టాటా, గుడ్ నైట్. అబ్బబ్బబ్బబ్బా, ఎందుకు అరుస్తారు? చెవి కోసిన మేకల కాస్త మెల్లగా పిలవచ్చుగా. ఏంటి, కట్టుకున్న మొగుణ్ణి పట్టుకుని చెవి కోసిన మేక తోక తగిన కోతేరు పిలుస్తావా? నీకు అసలు బుద్ధుందా? ఉంటే మిమ్మల్ని ఎందుకు చేసుకుంటాను? ఓ 6 డజన్ సార్లు లవ్ లెటర్స్ ఇచ్చినా మా వెనక వీధిలో ఉన్న సుబ్బారావుని చేసుకునేదానిగా. పెళ్లికి ముందే లవ్ లెటర్స్ పుచ్చుకుంటావా? ఇన్నాళ్ళు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? సర్లేండి, పెళ్లికి ముందు నేనేమేం పుచ్చుకున్నానో చెప్తే గుండోకి చస్తారు. వచ్చి కూర్చోండి, టిఫిన్ వడ్డిస్తాను. నేనంత గుండాకి చచ్చేలా ఏమేం పుచ్చుకుందబ్బా? అయ్యో రారా నా గాన గంధర్వా, రాత్రి నీ పాట అదిరిపోయిందిరా. ఇంతకీ అంజలి నీ పాట వినదా? నిన్ను పొగిడిందా? ఏంట్రా లోకల్ రింగ్ లాగా కుయ్ కుయ్ అంటావేంటి? ఎస్టీడీ రింగ్ లాగా కుయ్ కుయ్ అనాలి కదా. నన్ను పొగిడితే అలాగే చెప్పేవాడిని, కానీ పొగిడింది నన్ను కాదు, ఆ ప్రభుని. ప్రభునే?
నువ్వు పాడితే ప్రభుని ఎందుకు పోడిందిరా? అది కాదు బాబాయ్, నేను తెలివి తక్కువగా డాబా మీద కూర్చొని పాడాను. అంత లోపల ఆ ప్రభు వచ్చి ఆ పాట తనే పాడినట్టు అంజలికి బిల్డప్ ఇచ్చేశాడు. ఓహో, అంటే నువ్వు ఉత్తిత్ నారాయణలాగా వెనక నిలబడి పాడుతుంటే వాడు ఉదిత్ నారాయణలాగా అంజలి ముందు బిల్డప్ ఇచ్చాడనమాట. శబాష్, మేడ మీద కూర్చుని పాడావా? అక్కడెందుకు పాడావురా? వాటర్ ట్యాంక్ లో దూరి పాడపోయావా? మంచం కింద నక్కి ముసుగేసుకుని పాడపోయావా? పొరపాటు అయిపోయింది బాబాయ్. పొరపాటు అవటం కాదురా, నీకు పొరపాటు చేయటం అలవాటు అయిపోయిందిరా. అక్కడ ఆపు. ఎంత అయిందయ్యా? 40 రూపాయలు సార్. తీసుకో. వీడేంటి సరైన సమయానికి వచ్చాడు? ప్రశ్నయ్య ఇట్రా. అంజలిని నిన్ను కలపగల సత్తా ఉన్న శాలిటీ ఒకటి దిగిందిరా. వాడు అంజలికి స్వయానా మేనమామ. అడుగు చూడు. ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోవద్దు బాబు. అలాగేనండి. రాంపండు రే. నమస్తే బాబాయ్, వస్తున్నా. అవునరా, చేతికి గౌన్లేంటి? అబ్బా, వీటిని గౌన్లు లంగాలు అనరు బాబాయ్, గ్లౌజులు అంటారు. ఏదోటి అంటారు, చేతికేసుకున్నావేంటి? ఏం చెప్పమంటావు బాబాయ్, నా బ్రతుకే ఒక అంతరంగాలు సీరియల్ అయిపోయింది. మా ఆఫీసుకి రావణాసురుడు లాంటి మేనేజర్ ఒకడు దిగాడు. అబ్బా, వాడు నా మీద పగబట్టి అడ్డమైన శిక్షలు వేస్తున్నాడు బాబాయ్. మేనేజరా? ఏడీడు మేనేజర్కి నీకు పడదా? అస్సలు పడదు. నేను కరుణానిధి అయితే వాడు జయలలిత, నేను జార్జ్ బుష్ అయితే వాడు బిన్ లాడెన్. చిన్నప్పుడే నేను చదువు మానేసి చేతబడి నేర్చుకొని ఉంటే వాడి బతుకు కాస్పారా చేసి ఉండేవాడిని. అబ్బా, వస్తా బాబాయ్. ఒరే సీనుగోయ్, నువ్వు సామాన్యుడు కాదురా రే. ఆఖరికి వీడితో కూడా లిటిగేషన్ పెట్టుకున్నావు అనమాట. ఎక్కడైనా ఏమిట్రా తమ్ముడు, చేతులకి ఇలా జరిగితే కనీసం మా కబురైనా చేయలేదు. ఏం చెయ్యమంటావు అక్క, ఇంటా బయట నాన్ స్టాప్ గా కొట్టుడే కొట్టుడు. వచ్చేసాడు. హాయ్ రాంపండ్ మాయా, జామ పండ్లో ఉండేవాడివి ఇలా అయిపోయావేంటి? అయ్యో, చేతులుగా గ్లౌజ్లేంటి? వాళ్ళ ఆవిడ కొరుకుంటుంది. మా ఆవిడ కనపడేలా కొరకదు బావా, పోలీసు దెబ్బల్లా కౌకు దెబ్బలు కొడుతుంది. అంతా మీ ఆవిడ టైపే. అయ్యో సారీరా, అసలు ఇంతకీ ఏం జరిగిందిరా? చెప్పాలంటే పలాసు టు హైదరాబాద్ రైల్వే ట్రాక్ ఎంత పెద్ద స్టోరీ. మా ఆఫీసు కొత్తగా ఒక మేనేజర్ వచ్చి టైపు పేరుతో నన్ను నానా చిత్రహింసలు పెడుతున్నాడక్క. ఎవర్రా మేనేజరు? శ్రీనివాసపురం తొచ్చాడని. వాడా? అదేనమ్మా, ఒకసారి వాడిని నేను కొట్టపోయాను. నువ్వు కొట్టబోయావా? లేదులే, కొట్టించుకున్నారు. అంటే నీకు వాడితో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. ఇంతకీ ఎక్కడున్నాడు వాడు? మన పక్కింట్లోనే. అంజలి, నన్ను క్షమించు. అర్థమైంది. అమ్మ అంజలి, వాడు నిన్నెప్పుడైనా ఓరగా కాని వంకరగా కాని చూశాడా? గుడ్లగూబలాగా గుడ్లు మెట్టగరించి మరీ చూసేవాడు. తొర్రేడు, మా అంజలికి లైనేసి నా చేతే దాని పేరు 500 సార్లు టైపు కొట్టిస్తావా? రే, ఏంట్రా ఇవి? ఇది విస్కీ, ఇది సోడా. అది నాకు తెలుస్తూనే ఉంది. ఇలాంటివి నేను ఇష్టపడనని తెలుసు కూడా నువ్వు. సారీరా, ఇన్నాళ్ళు ఓపిక పడ్డాను, ఈ రోజు ఆగలేక. బాబు, ఈ విషయం ఆచార్య గారికి తెలిస్తే ఎంత గొడవ అవుతుందో తెలుసా నీకు? ముందు బాటిల్స్ బయట పారాయి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? బంగారం లాంటి బాటిల్స్ బయట పారేయాల, కళ్ళు పేలిపోతాయి. యా, అంతగా అయితే ఈ ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళి బయట పారేసుకోపో. అంకుల్, మీరు మందు తాగానయ్యా, తాగాను. ఏ తాగకూడదా? ఏమయ్యా, అసలు మీ పై రూమ్ లోకి వచ్చి క్షణాలైంది. ఏనాడైనా నన్ను పిలిచి అంకుల్ ఈ కాఫీ తాగండి, ఈ మందు పీల్చండి, ఈ ముక్క పెంగండి అని నడితే అన్నావా? ఆ ప్రభుదేవ చూడవయ్యా, మర్యాద ఇచ్చాడు, మంచి నీళ్ళు ఇచ్చాడు, మందు కూడా పొందాడు. అది కాదు. నువ్వు ముందు ఆ బాటిల్స్ తీసుకెళ్ళి బయట పారేయ్. నేనా? ఎస్, నేను పారేను. పారేవా? సరే, నువ్వు గనక ఈ బాటిల్స్ బయట పారేయకపోతే నేనే ఏంటది నీ సామాన్లు మూట కట్టేసి మొత్తం బయట పారేస్తానంటే. నేనే పారేస్తాను. తీసేయ్. ఏంటి నాన్న నువ్వు అనేది? బుక్స్ గురించి చదువు మానేయాలా? అంజలి, నా దగ్గర ప్రస్తుతం అంత డబ్బు లేదు. అయినా ఒక్కొక్క పుస్తకం 1000 రూపాయలు తక్కువ లేదు. అందుకే ఆ రోజు నేను చదువు మానేమన్నాను. అయినా నా మాట వినకుండా వాడెవరో శ్రేయ బ్లాస్ట్ పంపించాలంటే ఫీజు కట్టి జాయిన్ అయ్యావు. మీ అమ్మ కూడా తగుదనమ్మా నీకు వంత పడింది. ఇప్పుడు చూడు. అది కాదండి, మాట్లాడకు, ఊరికే విసిగించకండి.
అయ్యో ఇడియట్. వీడికి ఇలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉందా? చిచి.